పూడిమడకలోని 10 మంది మత్స్యకారులతో కలిసి ప్రస్తుతం నేను సముద్రం లోపలికి వెళ్తున్నాను. మనము ఒక్కసారి సముద్రం లోపలికి వెళ్తున్నటువంటి ఈ బోటుని కనుక చూస్తే తన అన్న కోసం కూడా అతని తమ్ముడు ఎర్రాజీ తమ్ముడు మరొకసారి ఇంత బాధలో ఉన్న వాళ్ళన్న లేడని తెలిసినా కూడా మరొకసారి అసలు లోపల ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పడానికి గ్రామస్తులతో కలిసి మాతో పాటు వస్తున్నాడు. ఇక్కడి నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం మేము కూడా వెళ్తాం. అసలు సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా వేటాడారు, కొమ్ము చేపాడిన తర్వాత ఏం జరిగిందనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఈ బోట్ లోపలికి నేను కూడా ఎక్కుతున్నాను. లోపలికి వెళ్ళి అంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. కొంత సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే అలలు అనేవి కొంత ఇబ్బందికరం ఏర్పడతాయి. అయినా కూడా నేను లోపలికి వెళ్ళి జరిగింది జరిగినట్లుగా చెప్తాను. దీని మీద అయినా సరే ప్రభుత్వం స్పందిస్తుందా లేదనేది మాత్రం చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. నేను లోపలికి వెళ్తున్నాను. అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. పూడిమడకి చెందిన ఎల్లాజీ ఎక్కడైతే వేటాడి కొమ్ము కోణం చేపకు బలైపోయాడో ప్రస్తుతం దాదాపుగా ఆ ప్లేస్లోకి వచ్చాం మేము. 2 గంటల ప్రయాణం తర్వాత వీళ్ళు ఇక్కడికైతే తీసుకొచ్చారు సముద్రం లోపలికి. ఇంచుమించుకి ఇంత దూరం రావడం ఒక విధంగా నాకు కూడా భయంగా ఉంది. మనసంతా కకావికలం అయిపోతుంది. ఏం జరుగుద్దో ఏంటో తెలియదు. వామిటింగ్ సెన్సేషన్ కూడా కనిపిస్తుంది. అంటే నాకు ఎంతసేపు సముద్రంలో కొంత ఇబ్బంది లేకుండా ఉంటానో తెలియదు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఈ వేటాడడానికి వచ్చినటువంటి నలుగురు కూడా ఉన్నారు. ప్రస్తుతం బోటు యజమాని. ఎందుకు ఇంతకు రిస్క్ చేసి వచ్చామంటే సముద్రం లోపల వేటాడడానికి వచ్చిన వీళ్ళు లోపలికి వెళ్ళి చేపను వేటాడినటువంటి సమయంలో ఆ కొమ్ము కోణం చేప ఏ విధంగా అతన్ని లోపలికి తీసుకెళ్ళిపోయింది, అసలు వేటాడారు కదా, ఇలా ఎలా వేటాడారు ఏంటి అనేది ప్రత్యక్షంగా కొంత రిస్క్ అయినా కానీ ప్రస్తుతం ఇక్కడ బోటు డ్రైవరు గేలం పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మీరు గేలం వేస్తారా? ఎట్లా వేశారు ఏంటి వేస్తూ మాకేమైనా చెప్పగలరా? చెప్పగలను సార్. వేయండి. అసలు ఎలా వేస్తున్నారు ఒకసారి కెమెరా పర్సన్ రాము గేలం వేస్తున్నటువంటి దాన్ని బోటు ఓనరు చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఏంటి ఎలా వేశారు ఏంటి అనేది ఆ టైంలో. సో కనిపిస్తుంది కదా ఈ గేలాన్ని ప్రస్తుతానికి వీళ్ళు వచ్చినటువంటి ప్లేస్లోనే కొమ్ము కోణం చేపల కోసం వేశారు. వేయండి లోపలికి. ఎలా వేశారు? గేలానికి గోపురంగానే ఎర్ర ఒకటి కట్టి ఆ చేపలకు వేస్తాం. వేసే విధానాన్ని చూపిస్తాం. మేము చేసే రిస్క్ అంతా మీకు చూపిస్తాం మీడియా పూర్వకంగా. చూడండి సార్. అంటే మనం చూడొచ్చు మనోడు ప్రస్తుతానికి అయితే చాలా రిస్క్తో వేస్తున్నటువంటి గేలం వేస్తున్నాడు. లోపలికి వేస్తున్నట్టు దాన్ని అయితే చూడొచ్చు. ఒకసారి వేయండి. అట్లా వీళ్ళు అలా వేశారు. గేలం వేసిన తర్వాత సహజంగా చాలా సేపు ఉంటారు. అయితే ఇక్కడ నేను చూపించేది కూడా అంటే కొమ్ము కోణం చేప ఆ క్షణంలో వీళ్ళకి పడింది. ఇప్పుడు ఆ చేప పడాలని లేదు, అది కాదు. కానీ జరిగినటువంటి సందర్భాన్ని మీరు ఇలా గేలం వేసిన తర్వాత ఎంతసేపు ఉంటారు? ఇలా గేలం వేసి ఈ తాడుని పట్టుకొని ఇలా ఈడ్చుకుని వెళ్తాం. ఎంతవరకు చేపలు అయితే అంతవరకు ఈడ్చుకొని వెళ్తాం. ఒకవేళ చేప పడితే అదృష్టంతో తీసుకుని చంపుకుంటాం. లేదనుకుంటే చేప పడపోతే రిటర్న్ వచ్చేస్తాం. దాదాపు చేపల పొజిషన్లో ఒక 4-5 గంటల వరకు మేము ఈ తాడుని ఇలా కాస్తూనే ఉంటాం. అంటే మీకు చేప పడిన తర్వాత అంటే చేపను లాగారు కదా, లాగి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సపోర్ట్ ఏమిస్తారు? దానికి ఇంకొక కమ్ము అనేది ఒకటి ఉంటుంది, పైగాలం అనేది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగో ఈ కమ్మ అనేది దాని బాడీకి వేయడం జరుగుతుంది. ఈ కమ్మి సహాయంతో ఆ చేపను మేము దక్కించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కమ్మి వేసే తరుణంలో ఈ యొక్క తాడు అనేది ఆ అబ్బాయి చేతికి చిక్కుకొని వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ నేను సపరేట్ ఎత్తాడు, ఇలాంటిదే సపరేట్ ఇంకొకటి పట్టుకొని వెళ్ళడం జరిగింది. అది కూడా మీకు మేము అంటే దాన్ని చూపిస్తారా ఏంటి? ఇప్పుడు అది కూడా మీకు మేము చూపిస్తాం. అబ్బాయి ఎలా వెళ్ళిపోయాడో ఏంటి అని చెప్పేసి మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తాం. అంటే ఒకటి నాకు ఇది చాలా భయంకరం, నాకు భయం వేస్తుంది కూడా ఒక విధంగా చెప్పాలంటే సముద్రపు ఇన్ని అల్లల మధ్యన. కాకపోతే వీళ్ళకి మత్స్యకారులు కాబట్టి నిరంతరం గంగలో ఉంటారు, సముద్రంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి భయం లేదని చెప్తున్నాడు. లోపలికి మేము వెళ్తామని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఎలా లోపలికి వెళ్తారో తిరిగి
బోట్లోకి ఎలా వస్తారనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. బోటు ఓనర్ వాసుపల్లి ఎల్లాజీ ప్రస్తుతానికైతే అతను సముద్రం లోపలికి గాలం అయితే వేసాడు. అయితే చేప పడిన తర్వాత వాళ్ళు లాగింది చూపించారు కదా, అయితే లాక్కెళ్ళిపోతున్నటువంటి టైంలో అసలు ఏం చేశారనేది అతనే ఇప్పుడు చేసి చూపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా అంటే ముఖ్యంగా చూస్తే ఎల్లాజీ అదేవిధంగా ఎర్రాజీ వాళ్ళ తమ్ముడు కూడా ప్రస్తుతం కొర్లయ్య ఇతను వాళ్ళ తమ్ముడు కనిపిస్తున్నటువంటి టీషర్టు కొర్లయ్య అదేవిధంగా ఎల్లాజీ కూడా ఇద్దరు ఒకరిని రక్షించడానికి ఒకళ్ళు సముద్రంలో దూకుతానంటున్నారు. మరి వాళ్ళు ఒక విధంగా ఇది మాకు కొంచెం భయంగానే ఉంది, భయపడుతూనే చేస్తున్నాం. మరి అతను ఏ విధంగా చేస్తారు ఏంటనేది నేనైతే ఒకసారి కళ్ళకు కట్టినట్లు వీళ్ళు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒక భయానక పరిస్థితుల్లో ఉన్నామనే చెప్పాలి. ఎటు చూసినా కూడా సముద్రం లోపల మనకి బయట చూస్తేనేమో సముద్రం అంతా కూడా చూస్తూ ఉంటే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, నీల రంగులో కనిపిస్తూ ఉంటుంది, అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే సముద్రం లోపల వాటర్ అంతా కూడా కలర్ డిఫరెంట్ కలర్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా భయం మధ్యనే రిపోర్టింగ్ చేయాలి. అందరూ అనుకుంటారు సముద్రం లోపల మత్స్యకారులు వేటాడుతున్న దానికి సంబంధించి మనం చూసాం కదా. ఇప్పుడు అంటే అలా వెళ్ళిపోయాడు ఎల్లాజీ, అలా వెళ్ళిపోయిన వెంటనే మరొకసారి ఎర్రాజీని రక్షించడానికి అలా ఇద్దరు కూడా సముద్రం లోపలికి వెళ్ళి ఒకరికొకరు కొమ్ముకోణం చేప వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వెంటనే రక్షించే ప్రయత్నం అయితే చేశారు. మనం చూస్తున్నాం కదా వాళ్ళని, అంటే ప్రాణాలకు తెగించి సముద్రం లోపల వాళ్ళని ఒకరికొకరు రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇలా వాళ్ళని రక్షించే ప్రయత్నంలో మళ్ళీ ప్రాణాపాయ పరిస్థితులకు వస్తుందేమోనని గుర్తించినటువంటి మిగిలిన ముగ్గురు మత్స్యకారులు కూడా ఒకరు బోటును ఆపరేట్ చేస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు కూడా ఎర్రాజీ కోసం వెతికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎర్రాజీ కోసం ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎర్రాజీని చేప అతని చేతికి పట్టుకోవడం వల్ల అంటే అది చుట్టుకుపోవడం వల్ల తాడు మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎర్రాజీ ఎక్కడున్నాడు ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని కూడా సేఫ్ గా వాళ్ళని ముందు బోట్ ఎక్కించుకుందాం. ఎందుకంటే వాళ్ళ మత్స్యకారులు అయినా కూడా ఎంతసేపు వాళ్ళు బోట్ లో ఉండగలిగినా కూడా ఒక విధంగా చెప్పాలంటే నాకైతే నోటి నుంచి మాట రావడం లేదు, ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. కానీ చూస్తున్నాం కదా ఇంకొకరు తాడుతో అంటే ఒక సపోర్టింగ్ తాడు పెట్టుకుని వాళ్ళు రక్షించే ప్రయత్నం అయితే చేశాడు. అంటే ప్రతి క్షణం కూడా వీళ్ళు నిరంతరం సముద్రంలో వేటాడడం అనేది వీళ్ళకి చాలా కామన్. అలా తన అన్నను కాపాడుకోవడానికి ఆ కొర్లయ్య అదేవిధంగా బోటు ఓనర్ తనతో పాటు వేటాడడానికి వచ్చినటువంటి బోటు ఓనరు ఎల్లాజీ మొత్తం పైకైతే ప్రస్తుతం వచ్చారు కదా, ఇంత రిస్క్ చేసి వచ్చారు. ఇదే విధంగా అతన్ని కాపాడడానికి వెళ్ళారా మీరు? ఇదే విధంగా ఆయన్ని కాపాడడానికి వెళ్ళాం సార్. ఆయన మా చేతికి చిక్కలేదు సార్. దురదృష్టవశాత్తు నాకు కొంచెం దూరంలోనే ఆయన కిందకి వెళ్ళిపోవడం జరిగింది సార్. అసలు ఆ క్షణం అతను చేప ఈడ్చుకుపోతుంటే కింద వెంటనే అసలు కనిపించలేదా మీకు? కనిపించాడు సార్. వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పటికీ కూడా నా చేతికి చిక్కకుండా చేప అనేది కింద. మామూలుగా అయితే ఎర్రాజీ ఎంత దూరం ఈదగలడు? ఎర్రయ్య మామూలుగా అయితే మినిమం 1 గంట సేపు ఈత కొట్టగలడు సార్. ఆయన మంచి ఈతగాడు సార్, మంచి ఆటగాడు, బలవంతుడు కూడా. దురదృష్టవశాత్తు నా చేతికి చిక్కకుండా అయిపోయాడు సార్. చాలా రిస్క్ చేశాం సార్. సో అతను తమ్ముడు ఉన్నాడు, ఒకసారి కూర్చోమ్మా. అంటే ఇక్కడ ఇతను చూస్తున్నాం కదా, మీ అన్న కోసం ఇప్పుడు నువ్వు దూకినది చూసాం, అట్లానే చేప అట్లా మీ అన్న లాక్కెళ్ళిపోయిందా? లాక్కెళ్ళిపోయింది సార్. అలా సేమ్ ఎలాగైతే చూపించాం అలాగే లాక్కెళ్ళిపోయింది. ఎంతసేపు అతన్ని రక్షించడానికి ట్రై చేశారు మీరు? అసలు ఒక అరగంట సేపు అలా ప్రాణాలు పోరాడి లాస్ట్ కి రక్షించలేకపోయాం సార్. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసారా? చాలా సేపు ఎతికాం సార్, మా వల్ల కాలేదు. ఇంకా మా ప్రయత్నం మేము చేసాము, ఇంకా మా వల్ల కాలేదు. అసలు సముద్రము లోపల ప్రయాణం చేయడం అంటే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం అని చెప్పాలి. ఒక విధంగా చాలా భయానకమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నోటి నుంచి మాట రావట్లేదు, గుండెల్లో దడ భయం కూడా ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే
ఎల్లాజీ చనిపోయినటువంటి ఆ చనిపోయినటువంటి ఎర్రయ్య గల్లంతయ్యాడు. అతను ఎక్కడున్నాడు ఏంటనేది ఎవరికీ తెలియదు. అతన్ని రక్షించే ప్రయత్నం ఎల్లాజీ గాని, అతని తమ్ముడు కొర్లయ్య గాని, మరొక వ్యక్తి గాని మొత్తం ముగ్గురు ప్రయత్నం చేసిన చివరికి కొమ్ముకోణం చేప అతన్ని అయితే సముద్రం లోపలికి తీసుకెళ్లిపోయింది. దాన్ని సముద్రం లోపల దూకి కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అయితే బిగ్ టీవీ అత్యంత సాహసోపేతంగా చేసింది. కానీ సముద్రం లోపల ఎక్కువసేపు ఉండలేము, ఖచ్చితంగా వాంతులు అవుతాయి, కొత్త వాళ్ళకైతే రక్తాలు కూడా వస్తాయి, నోటి నుండి రక్తం కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే అసలు ఇలా నడి సముద్రంలో వేటాడుతున్నటువంటి సమయంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఒకవేళ గల్లంతైనా కనిపించకుండా పోయినా చనిపోయినా వాళ్ళకి ఎట్లాంటి మేలు కావాలి, న్యాయం కావాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని కూడా నడి సముద్రం లోపలే తీసుకుంటాను. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎంతమంది చనిపోతున్నారు, గల్లంతవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఈ ఎల్లయ్య చనిపోయాడు కదా, చనిపోయినటువంటి ఎర్రయ్యకి సంబంధించి ఇప్పటికి ఎవరికైనా అధికారులు వచ్చారా లేదనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. అంటే ఇక్కడికి అసలు ఎవరైనా అధికారులు వచ్చారా, మీకు సంబంధించి ఏమన్నా సమాధానం చెప్పారా ఏంటి? ఇప్పటికి వచ్చి ఎర్రయ్య గల్లంతయ్యి 3 రోజులు అయ్యిందండి. ఏ అధికారి కూడా రాలేదు. ఇలాగే చూస్తే మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. గతంలో కూడా హుద్దులాంటి తుఫాన్లకి మా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి గల్లంతయ్యి ఇప్పుడు కూడా ఆచూ కూడా దొరకలేదు. ప్రభుత్వం మత్స్యకారుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం ఈరోజు ఎర్రయ్య గల్లంత అవ్వడానికి కారణం ఏంటంటే బోటుకి ఇంజిన్ లేదు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రత్యేకమైన జీపీఎస్లు కూడా సబ్సిడీ ద్వారా ఇచ్చి మత్స్యకారులు ఆదుకోవాలి. ఇదే కాదు, ఈ ఎర్రయ్య బాడీయే కాదు, చాలా బాడీలు పుడిమడలు ఇప్పుడు కూడా సుమారుగా నాకు తెలిసి 20-30 మంది బాడీ ఇలాగ సముద్రంలో గల్లంత అయ్యేసారు. ఇప్పుడు వచ్చి ఎర్రయ్య బాడీ గల్లంత అయ్యి 3 రోజులు అయినప్పుడు కూడా స్థానిక అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఉన్నది. ప్రభుత్వం ఒక్కసారి మత్స్యకారులు కూడా ఒక పెద్దపేటకు వేసి మత్స్యకారుల వైపు కూడా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. అంటే ఒకటి, అసలు సముద్రంలో ఎవరైనా గల్లంతైనా లేదా చనిపోయినా బాడీలు కనుక దొరక్కపోతే అసలు దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలి? ప్రభుత్వం నుంచి ఏమైనా నష్టపరిహారం వస్తుందా ఏంటి? అసలు ఏమైనా జీవోలు ఏమైనా ఉన్నాయా? నా పేరు వాసుపిల్లప్పారావు, పూడిమడక మాజీ వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే గతంలో 2015లో కాకినాడలో మా పూడిమడక నుంచి 2 మత్స్యకారులు చనిపోయారు. అయితే బాడీలు దొరకనందుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా ఎర్రయ్య 3 రోజుల క్రితం గల్లంత అయ్యాడు పూడిమడక సముద్ర తీరంలో. అయితే ఇప్పటి వరకు బాడీ కూడా ఎక్కడా దొరికినట్టు కూడా ట్రాస్ అయినట్టు కూడా అధికారులు కానీ ఎవరు కూడా మాకు తెలియపరచలేదు. అయితే అసలు అధికారులు తెలియపరచలేదు, ఒకవేళ గల్లంతైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, కనీసం ఆర్థిక సాయం పరిస్థితి ఏంటి? అందుకని ప్రభుత్వం వారు స్పందించి, ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రివర్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా స్పందించి, ఎందుకంటే మా మత్స్యకారుల జీవనోపాధి ఎలా ఉంటుందంటే దినదిన గండం నీళ్ళ ఆయుస్సు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి వస్తారు, పొద్దున వరకు ఇంటి వరకు చేరని ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ ఎన్నో దేవుళ్ళకి దేవతలకి గంగమ్మ తల్లికి మొక్కుంటారు. అయినా తీరం వచ్చే వరకు కూడా అప్పుడు ఆశ ఉంటుంది. తీరం రాలేనప్పుడు ఆ మనిషి ఏమయ్యాడు, మనిషి తాలూకా బాడీ ఏమైంది, మనిషి తాలూకా ఆచూకీ ఏమైందని కూడా మాకు ఎటువంటి భయంగా ఉంటుంది. అయితే ప్రభుత్వాలు స్పందించి ఇప్పుడు ఇది వరకు బాడీ దొరకపోతే ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్గ్రేస్ ఇవ్వట్లేదు. కాబట్టి బాడీ సముద్రంలో దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని మార్చాలి, జీవోను మార్చాలి. ఏం జీవో ఉంది అసలు? ఆ జీవోలో ఏముంటుంది? ఇది వరకు 7 సంవత్సరాల వరకు బాడీ ట్రేస్ అవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి కూడా ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేస్ రావట్లేదు. అది మార్చి ఇప్పుడు ప్రభుత్వం వారు, ఎందుకంటే మత్స్యకారుడు చనిపోతే ఒక కమిటీ వేయండి, ఒక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరితో కమిటీ వేయించి నిజ నిర్ధారణ చేసి వాడు చనిపోయారని నిర్ధారణ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన రాయితీలు అంటే ఎక్స్గ్రేస్ వస్తుంది అన్ని ఇప్పిస్తారని మరీ కోరుచున్నాం. ఇది మత్స్యకారుల యొక్క ఆవేదన. ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మత్స్యకారులు ఎక్కడైనా సరే 2015లో కాకినాడ 2 మత్స్యకారులు చనిపోతే ఇప్పటి వరకు కూడా మా పూడిమడక మత్స్యకారులకు ఎటువంటి ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు. అలాగుంది. ఎందుకంటే మా మత్స్యకారుల జీవనోపాధి అంటే ఎలాగుందంటే చాలా భయంకరంగా ఉంది. ఒడ్డున చనిపోతే ఎవరైనా పాము కాడికి చనిపోయినా సరే, చెట్టు మీద నుంచి పడిపోయినా సరే వాళ్ళకి బాడీ దొరుకుద్ది. నడి సముద్రంలో మా మత్స్యకారుడు చనిపోతే ఆ బాడీ కూడా కదా, దానికి కళేబరం కూడా దొరకదు. అటువంటి పరిస్థితులు దేన పరిస్థితుల్లో మా మత్స్యకారులు జీవిస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని జీవోగా మత్స్యకారులు చనిపోయినా ఒక వారం రోజులకు 2 నెలకో అన్ని నిర్ణయించి ఆ జీవో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మరీ కోరుచున్నాం. అంటే మనం చూస్తున్నాం
నడి సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారుల దీనస్థితి ఏ విధంగా ఉందనేది, సముద్ర అలల్లోనే ప్రయాణం చేస్తున్నటువంటి 2-3 గంటలు మాలాంటి సాధారణమైనటువంటి వాళ్ళైతే ఉండలేరు. కానీ సముద్రంలో వీళ్ళు వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు వేటాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గల్లంత అయినటువంటి వాళ్ళు, చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని జీవోలు మార్చాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఎర్రయ్య కొమ్ముకోణం చేపకి బలైపోయాడు, గల్లంతయ్యాడు. అతనికి సంబంధించి స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, మత్స్యశాఖ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎవరో కన్నెత్తి చూడలేదు. ఇప్పటికైనా రావాలి, అతని కుటుంబానికి తగు న్యాయం చేయాలి. బాడీ ఎక్కడైనా దొరుకుద్దేమో దాన్ని మెరైన్ వాళ్ళతో కానీ, నేవీ వాళ్ళతో కానీ ఒకసారి ట్రేస్ చేయించి మొత్తం ఆ గాలింపు చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే కోరుతున్నారు. మత్స్యకారుల జీవన విధానము ఇప్పటికీ ఒక కష్టం అవుతుంది. కానీ గల్లంతైనటువంటి చనిపోతున్నటువంటి వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఆ కుటుంబాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. బిగ్ టీవీ దీన్ని చూపించాలనే ప్రయత్నంలో భాగంగానే అత్యంత ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకి తెగించి మేము కూడా నడి సముద్రంలోకి వచ్చాం. ఇప్పుడు తిరిగి ఒడ్డుకైతే వెళ్తున్నాం. మరి వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కుటుంబాలు ఏమనుకుంటున్నాయి ఏంటనేది కూడా తెలుసుకుని ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎర్రయ్య గల్లంతైనటువంటి ప్లేస్ నుంచి ఒడ్డుకైతే చేరుకున్న వాళ్ళ బోటుని ప్రస్తుతం అయితే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి మా కోసం చాలా మంది ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్న ఆ ఉత్సాహం సముద్రంలో దాదాపుగా ఒక 2 గంటల పాటు ఉండి బయటకు వచ్చేసరికి మత్స్యకారులు ఏదో అంటే బ్రతుకు తెరువంతా కూడా సముద్రం మీద వేటాడతారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళారు, చేపలు పట్టారు, తీసుకొచ్చారు, అమ్మారు, మార్కెట్లో కొన్నాం, ఇది మాత్రమే తెలుసు. కానీ సముద్రంలో మత్స్యకారులు పడే కష్టాల్ని ప్రత్యక్షంగా వెళితే అనుభవిస్తేనే కానీ తెలియదు. నిజంగా వీళ్ళలో చాలా మంది చదువుకుంటున్నా సరైన ఉద్యోగాలు లేక చాలా మంది అటు అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయ వేట మత్స్యకారులుగా మారిపోయి చేపల వేటకి వెళ్తున్నారు. కానీ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత నా తలంతా తిరిగిపోతూ వాంతులు అవుతూ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇప్పటికైనా సరే వీళ్ళ డిమాండ్ బిగ్ టీవీ కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీడియా పరంగా జరిగినటువంటి నష్టాన్ని పోడ్చాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్కన వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతూనే ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. ఎర్రయ్య చనిపోయాడు, అతను గల్లంతయ్యాడు. నడి సముద్రంలో అతని మృతదేహం ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఒక్కసారి అధికారులతో మాట్లాడి ఎల్ఐకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు తగిన నష్టపరిహారం అని ఇవ్వాలి. అతని మృతదేహం అయితే దొరికే ప్రసక్తి అయితే లేదు. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత సముద్రంలో పడే కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయనేది మాకు కూడా అర్థమైంది. ప్రభుత్వం అయినా సరే ఇప్పటికైనా అర్థం చేసుకుని అధికారులు ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల పరిస్థితిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి జిల్లా.